ఈ రోజు మేము ఒకటి డిసైడ్ అయినాం. ఈ రోజు మేమేం చేయాలి, మాతో పాటు అనిల్ గాడు ఏం చేయాలి. వాడిని ఈ రోజు మేము పబ్ కి తీసుకుపోతున్నాం. నెక్స్ట్ లెవెల్ లో ఎంజాయ్ చేస్తాం. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. మేమైతే లోపలికి ఎంట్రీ ఇస్తున్నాం పబ్ లకి. అందరు వాటర్ లాక్డౌన్, లెట్స్ గో. లోపలికి వచ్చి ప్రైవేట్ పార్టీ నడుస్తుంది. ఏమన్నా ఉన్నారు, లోపలికి పోవాలా. ఎందుకు వస్తున్నావు? తప్పేం లేదు, మేము తీసుకొచ్చినాము అన్ని. అరే పోరా భాయ్, వాడిని మాత్రం ఒక్క మాట ఏమనదు. ముందే చెప్తున్నా, వాళ్ళ దగ్గరికి రావద్దని ఏమనదు. సో గాయ్స్, ఇన్ని రోజులు అయితే మనము ఈ లొల్లిలు పంచాలు ఇవే నడుస్తున్నాయి. అనిల్ లొల్లిలు పంచాలు ఎక్కడ ఆగో, అది కంటిన్యూ అయితేనే ఉంటది. కాకపోతే చిన్న రిఫ్రెష్మెంట్ కోసం ఏంది అంటే, మనోడు కూర్చొని ఆల్మోస్ట్ 1.5 month నుంచి ఇంట్లోనే కూర్చొని ఉన్నాడు. జస్ట్ చిన్న ఎంటర్టైన్మెంట్ ఏంది అంటే, మనోడిని తీసుకుని పబ్కి వెళ్ళిపోతున్నాం ఈ రోజు మనం. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఎందుకంటే వాడు పాపం చాలా మెంటల్ గా చాలా స్ట్రగుల్ అయిపోతుండు ఇంట్లో కూర్చొని. ఇంకోటి వానికి కూడా మేము కూడా చాలా అది ఇది వాని మస్తు మాటలు మాట్లాడేసి, అరే నువ్వు మాకు నిజం చెప్పలేదు అది ఇది అని చాలా ప్రెజర్ పెట్టేసినాం. 4 గోడల మధ్య నుంచి 4 రోజుల నుంచి ఇద్దరం కలిసి డిసైడ్ అయి ఉన్నాం. వాళ్ళు 4 గోడల మధ్య నుంచి ఉన్నాడు. 1.5 month నుంచి ఉన్నాడు అట్లనే. ఇవాళ ఎట్లా సరే వాళ్ళు బయట తీసుకొని చిల్ చేసి మంచిగా ఎంటర్టైన్ అయ్యి, ఇట్లా మమ్మల్ని చూస్తేనే భయపడుతుండే. ఇట్లా అన్నా మీరు వస్తేనే నాకు భయం అవుతుంది అన్నా, మీరు ఏమంటారు
ఈ రోజు ఏం వీడియో పెడతారో, ఈ రోజు కెమెరా పెట్టుకొని మీరు ఏం మాట్లాడతారో అనేసి ఆడిట్లా ఉనికిపోతుండు. దెన్ ఈ రోజు మేము ఒకటి డిసైడ్ అయినాం, ఈ రోజు మేమేం చేయాలి, మాతో పాటు అనిల్ గాడు ఏం చేయాలి, వాడిని ఈ రోజు మేము తీసుకొని పోయి పబ్కి తీసుకుపోతున్నాం. నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తాం. మీరు అందరు ఈ వీడియో చూడండి. వానికి ఇప్పుడే కాల్ చేసినాం, అరే నువ్వు మంచిగా బట్టలు వేసుకొని రెడీ అయ్యి ఇక్కడ రారా అని చెప్పినాం. వాడేంది బట్టలు వేసుకునేది, మనమే ఒక షర్ట్ తీసుకొని మనకి మంచి షర్ట్ తీసుకొని షాపింగ్ తీసుకొని వెళ్ళిపోయాం బరాబర్. ఇప్పుడు మేము మన గురించి ఒక షర్ట్ తీసుకుంటున్నాం, వాడిని తీసుకొని మేము పబ్ పోతాము, వాడిని నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తాము. ఇవన్నీ మాకు కూడా ఈ ప్రెజర్ ఎక్కువ అయిపోయింది, ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ, పోలీస్ స్టేషన్ ఇవన్నీ తిరిగి దెన్ ఇప్పుడు వాడు మాతో పాటు ఏం చేయాలి, మేము వాడితో పాటు ఏం చేయాలి. మేము ఇప్పుడైతే పబ్ పోవాలని డిసైడ్ అయినాం. అనిల్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇగో వాని గురించి అయితే మేము షాపింగ్ కూడా చేసేసినాము. ఎంత మీకు కవర్ కనిపిస్తుంది. అనిల్ దానికి ఒక మంచి షర్ట్ అయితే తీసుకున్నాం ప్రజెంట్ పబ్కి వేసుకొని వెళ్ళడానికి. వానికి షర్ట్ మంచి సర్ప్రైజ్ షర్ట్ ఇచ్చి ఆ నుంచి ఆయనకి సర్ప్రైజింగ్ గా ఈ నుంచి ఆడికి తీసుకెళ్లి ఆయనకి పబ్ అని చెప్పి ఏం చెప్పలేదు, వీందా ఓయేజం దారా అని చెప్పినాం. ఆడు ఎట్లా వచ్చిందో ఏమో తెలియదు. షర్ట్ అయితే తీసుకున్నాం మనకి. ఆడు ఎక్కువ దూరంలో కూడా లేడు, విజయ్ ముంగడ లెఫ్ట్ లోనే ఉంటాడు. ఆడు మన ముంగడ పని విజయ్ ఇక్కడనే ఉండాలి. ఏడిగా అనిపిస్తాడు. అగో గాయస్, ఇగో ఇక్కడ ఉన్న అనిల్ అయితే ఇచ్చిన షర్ట్ ఇప్పుడైతే ఫస్ట్ వాడు ఏ కలర్ షర్ట్ వేసుకుందో చూసుకోండి, దాని తర్వాత మళ్ళీ మేము ఇచ్చిన షర్ట్ ఎట్లుందో కామెంట్ చేయండి మాకు. మేము మనకి తెచ్చిన షర్ట్ చూడండి. ఎప్పుడైనా ఏం సర్ప్రైజ్ అనా? అరే నీకు ఎందుకు రాబోయే అవన్నీ, నీకు ఎందుకు రావన్నీ, నువ్వైతే రా కదా ఫస్ట్ అయితే. ఇందా వేసేద్దాం సర్ప్రైజ్ ఏంది నువ్వు చెప్తే మంచి వస్తా. సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని చెప్పారు కదా అన్న. చెప్తారా ముందే ఎవడని చెప్తారా సర్ప్రైజ్ అన్నప్పుడు నీకు? నువ్వు వస్తావా ఒక మాట అన్నది. నువ్వు ఫస్ట్ బండి వెళ్తావు చెప్పురా అంటే చెప్పారు ఏందన్నా మీరు? కార్ అయితే ఎక్కిండు అన్ని చెప్తేనే వస్తావా? నీకు ఈ రోజు 2 సర్ప్రైజ్ అన్న ఒక్కటి ఇచ్చిన రాదన్న మంచిది. ఒక సర్ప్రైజ్ 2 సర్ప్రైజ్. ఫస్ట్ సర్ప్రైజ్ అయితే ఒకటి షర్ట్ ఇస్తున్నాడు. షర్ట్ ఏందన్నా సర్ప్రైజ్ షర్ట్ కి? నీకు 2 సర్ప్రైజ్ చెప్పినాం, ఒక సర్ప్రైజ్ ఇచ్చినాం, ఇంకో సర్ప్రైజ్ వెయిట్ చేయి. ఇంకోసారి దిగిపోండి సర్ప్రైజ్. లేదంటే నేను ఎందుకు పిలుస్తాం రా? అరే అన్ని నీకు చెప్పేయాలి. అరాబాయ్ ఏంద్రా బాయ్ నీది మంచిగా ఉందా లేదా? చాలా బాగుంది, కానీ ఇది ఇంకా బాగుంది. మేము ఇచ్చినాం కాబట్టి అది ఇప్పేసి చెప్పాలి. కెమెరా ఆఫ్ చేసి అప్పుడు ఇప్పేసి చేంజ్ చేస్తాం. ఏం కాదు, అందరూ సాంప్రదాయిని సుప్పిని అనిల్ గారు అయితే షర్ట్ వేసుకుంటూ పులీస్ బ్యాగ్. అరే పులితో తిరిగినప్పుడు పులిలో ఇస్తాం రా మేము. ఎట్లుంది చెప్పు. పులిగిలి ఏముందనా? అరే 2 సింహాల మధ్యలో 2 సింహాలతో తిరుగుతున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయితే ఇప్పుడు మనం ఎటు పోతున్నాం తెలుసా? నెక్స్ట్ సెకండ్ సర్ప్రైజ్ కోసం వెయిట్ చేయి. చిన్న అలా ఒక డ్రైవ్ కి వెళ్ళేసి వచ్చేద్దాం. ఏడికి లేదు, మళ్ళీ ఒక 10-15 నిమిషాలు మెడికల్ డ్రాప్ చేస్తాం. ఈ రోజు మేము ఏడికి తీసుకోపోతాము, ఎందుకు తీసుకోపోతాము, ఇది ఏం అడగదు. మాతో అలా మా ఇంట్లో లాగం తీస్తారా? మీ ఇంట్లో తీసిపెట్టే రాబాయ్, ఏమైనా ఉంటే మాతో ఉన్నా అని చెప్పు. మాతో ఉన్నాను కూడా అడుగుతారా? నైట్ టైం కదా పంపిస్తలేదు. అది ఏం కాదురా, ఆయన ఒకరోజు పోతే అయితే అదరా ఒక రోజుకి ఏమైతుందా? వచ్చేసాం కదా అన్నాడు 10 నిమిషాలు పోతే మళ్ళీ మా ఇంట్లో చెప్పాలా? చెప్పాను మళ్ళీ మొత్తుకోవడం మెల్లగా వచ్చేసిన, అందుకే అది బాధ. అయిపోయిందాడు చెప్పినవారు ఇంట్లో చెప్పకుండా వచ్చినా మెల్లగా. ఏం కాదు, అట్లా ఉండు. 10 నిమిషాలే కదా మెల్ల చిల్లేద్దాం రా, గీందా వయసు వచ్చేద్దాం. ఏమని చెప్పిన ఏం చెప్పలే, ఏం చెప్పలే, మెల్లగా వచ్చేసిన నేను. సర్లే ఏమైతుంది రా, ఏమైనా ఉంటే మాతో వచ్చినా చెప్పు, చూసుకున్నాం. అయితే మావాడు మాతో ఉండు, మాకెందుకు భయం. అంతే, పులి మాత్రం వస్తున్నా. రైట్ గైస్, మన చిన్న డ్రైవ్ కోసి మళ్ళీ అట్లా తిరిగేసి మళ్ళీ 10 నిమిషాలు వాళ్ళ ఇంటికి దింపేద్దాం. కానీ ఈ రోజు మా ఎంజాయ్మెంట్ చూసిన వాళ్ళందరూ మేము ఎందుకులే మీరు అనుకోవాలి. అంతే, నెక్స్ట్ లెవెల్ ఉంటది. నేను కూడా షర్ట్ చేంజ్ చేస్తా. నేను కూడా షర్ట్ చేంజ్. ఎందుకన్నా మళ్ళా? అరే నువ్వు ఒక్క, అరే నీకుంటే మాకుండదా? మేము ఇవి వేసుకొని రావాలా? అరే మేము కూడా కలర్ఫుల్. రైట్ గైస్, లెట్స్ గో. సో గైస్, మనం ఇప్పుడైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మనం ఎక్కడైతే అనిల్ తీసుకొని రావాలనుకుంటామో అక్కడికైతే వచ్చేసినాం. ఇంకా అర్థం కాలేదా మనం ఎక్కడికి వచ్చినాము? ఖాళీ ఈరోజు నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్. నీకు అంతే ఎక్స్పెక్ట్. నువ్వు అదేందో చదువు, మ్యాడ్ క్లబ్ అని కిచెన్ అదా? మ్యాడ్ క్లబ్ అండ్ కిచెన్ గానీ అలాగే పోతాం మనం ఇప్పుడు. అవునా? అవును అన్నా,
వద్దా చెప్పేసి నాన్న ఎందుకు మా ఇంట్లో తెలిసింది అనుకో నా పని అయిపోయా పిచ్చర్ హైదరాబాద్ చెప్పేసి వద్దా నాన్న రోజు ఫుల్ కష్టపడి రోజు రోడ్ల మీద పడి ఆడ ఈడ తిరుగుతున్నాం. ఒక్కరోజు చిల్లైనా ప్రాబ్లం ఏమైతుంది రాబాయ్? ఒకరోజు ఏమైతుంది అన్న మా ఇంట్లో చెప్పా నువ్వు చెప్పకుండా వచ్చినా ఏమైతుంది టెన్షన్ అవుతారా వాళ్ళు చెప్దాం, ఫోన్ చేసి బయటకు వస్తామని చెప్పు. వాళ్ళు ఏముంది అరే ఏం కాదురా బాయ్, ఏమైతుంది అయితే చూసుకోవాలంటే ఎందుకు టెన్షన్ పడుతున్నాను? అరే అన్న వద్దా అని చెప్పేసి వెళ్ళిపోతాం ర్యాపిడో వెళ్ళిపోతాను నేను ర్యాపిడోలో ఏదైనా తీసుకొచ్చి మేము మా గురించి వచ్చినాం అనుకున్నాం. ర్యాపిడోలో పోతాను వచ్చిందే నువ్వు ర్యాపిడోలో పోతా, ఇంటికి పోతా, చిన్నపిల్లలకి పంచాయతీ చేసావు. ఏ ఊకరాబాయ్ నువ్వు ఆగు. నీకు ఇంట్రెస్ట్ లేదా? ఎందుకు తమాషా ఇంట్రెస్ట్ తర్వాత ఫస్ట్ ఇంట్లో తెలిసింది అనుకో మా నాన్న ముందే మన హాస్పిటల్ తిరిగి ముందు ఆగం చేసింది ఇప్పుడు మళ్ళీ ఏం కాదురా బాయ్, ఎవరైనా వస్తే నేను చూసుకుంటా. ఏంది విజయ్ తమాషా చేస్తుండదు? ఇంకా అసలు ఇంతకు ముందు ఎప్పుడు పక్కకి రానట్టు తమాషా చేస్తుండదు. ఇంట్రెస్ట్ ఉంది కానీ ఏం చేయలేము కదా ఇప్పుడు. మరి ఏం చేస్తావు రా బాయ్? మొత్తుకుంటారా అది బాధ. అరే ఒక్కడు చెప్పరా బాయ్, వెళ్ళిపోమ్మా ఇప్పుడు. వద్దా అట్లా అంటే ఎందుకు తమాషా? ఇష్టమే ఉంది అందుకే వెళ్తే ఏమైందిరా బాయ్? ముక్కుకి కన్ని మంచిగానే కానీ ముఖం చూడు, ఆయనకి ఏమన్నా యాక్సిడెంట్ అయినా లేకున్నాడా? ఎంత మంచిగా ఉన్నాడు, తగ్గిపోయినాయి ఆయనకి. వాళ్ళ ప్లేయర్ వర్స తగ్గినాయి ఎందుకని అట్లా అంటారు? ప్లే చేసిన తగ్గినాయి కరెక్ట్, నేను కాదంటలేను. ఇప్పుడు ఏమైతుంది? పబ్బుకి వస్తే ప్రాబ్లం ఏమైంది? మీరు చెప్తారు కదా మా మమ్మీకి. మేము మాట్లాడుకుంటాం చెప్పు మరి. ఎందుకు రాబోయే టెన్షన్? తింటాను ఎందుకు తమాషా చేస్తున్నావు? ఫస్ట్ అయితే పైకి పోయి ఫస్ట్ చిల్ల ఎంజాయ్ చేద్దాం రాబోయే తర్వాత. మీరు నాకైతే మీ పేరు అంతే ఇప్పుడు వెళ్ళిపోమా? ఇప్పుడు ఇదాకా వచ్చిన మరి అట్లా మంచిగా ఉంది ఇప్పుడు. సో గైస్ ఫైనల్లీ సామాన విజయ్ అయితే మంచి షర్ట్ తీసుకొచ్చారు. కామెంట్ చేయండి. షర్ట్ కొనిపించి పప్పు తీసుకొచ్చారు. ఈ రోజు ఇన్ని రోజుల నుంచి నాలుగోడల మధ్యలో కూర్చుండే, ఇప్పుడు పప్పు తీసుకొచ్చారు నా కోసం. మీరే మాట్లాడు, ఏమన్నా మీరే స్టడీ చేస్తున్నాను. ఎవడరా నేను అన్నలు ఎవడరా తీసుకొచ్చేది పప్పుకి? ఎవడరా తమ్ముని ఓడి తీసుకొస్తాను రా బయట? ఏం తీసుకొస్తాం నా తమ్ములని? మేం కాదు ఎంజాయ్ చేసేది, మాతో పాటు నువ్వు కూడా ఎంజాయ్ చేయాలి. మేము రాలేకి రానా ఒక్కరు మేమిద్దరమే వద్దామనే ప్లాన్ లో ఉండే, కానీ ఇద్దరం ఏం పోతాం, మనోడు ఉంటే బాగుండు కదా అని ఒకే ఉద్దేశంతో నేను తీసుకొని వస్తున్నాం. మాతో పాటు మా తమ్ముళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి బ్రో, అంతే. మాతో మా వాడు ఉండాలి అంతే. మేము ఏడిపోతున్నామో ఈడ తిరుగుతున్నామో వాడు కూడా మాతో ఉండాలి. మేము ఆల్రెడీ రోజు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం, చాలా రోజులు అవుతుంది. మేము ఇద్దరం పోయి బోర్ కొట్టేసి నువ్వు కూడా మాతో ఉండి డాన్స్ చేస్తే ఆ మజా వేరే ఉంటుంది. డాన్స్ చేస్తున్నాం ఖాళీ అనిల్ గాని డాన్స్ చూపిస్తే ఎట్లుంటుందో ఈరోజు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనిల్ డాన్స్. లెట్స్ గో. బాయ్ అనిల్. హలో హలో హలో. మేమైతే లోపలికి ఎంట్రీ ఇస్తున్నాం పబ్లిక్. అందరు లెట్స్ గో. రాహుల్ వీడియో స్టార్ట్ చేయి. ఇదేనా రాహుల్? ఇదే మామ, నాకు స్నాప్ పెట్టింది మామ ఆయన. నేను మీరు పంపించిరేమో నేను అనుకున్నా, నేను అదే అనుకున్నా. నేను వెళ్తే బాగాలేదు, ఎట్లా పంపించారు అసలు, చిన్న ఎట్లా పంపించి నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు? నువ్వు ఈమెకి తెలియదు, ఈమె కొట్టాల తెలియలేదా చెప్పాలని? నేను అన్నీ స్నాప్ చేసి నీకే ఫోన్ చేసి ఎట్లా పంపించారు అని చెప్పి, అందుకే నేను ఫోన్ చేసి. నేను చెప్పకుండా పోయిందా? నాకు తెలియదు మామ, నిజంగా తెలియదు నాకు. వల కొట్టేస్తా నీ చూడండి. ఏమైనా అయితే అయితే కాదు, ఇప్పుడు చూడు ఏమైతుందో చూడు. ఖాళీ నేను ఎంత ఈడ ఒర్రుడు కాదు, నీ కొడుకు మీద ఈడ కాదు ఒర్రుడు. నేను అందుకనే మా అమ్మకు ఫోన్ చేసి వచ్చి డైరెక్ట్ ఎట్లా పంపిస్తారు ఒక్క మాట చెప్పకుండా తీసుకోవాలి. నాకు తెలియదు, నువ్వు హుషారీలు చేయకు రావాలి నేను చెప్తున్నా. నేను ప్రాక్టీస్ వేసి వచ్చినా, ఇట్లా వండుకొని ఇంట్లో కూర్చొని స్నాప్ చూడాలని నాకు స్నాప్ వచ్చింది. నేను పబ్బులు ఉన్నాడని వస్తుంది, ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు, ఆయన కలవదు ఫోను. నీకే ఫోన్ చేసినా ఎట్లా పంపించారు ఆ పబ్బుకి. ఆయనకి ఉంది అలా ఇలా
అంతా వాళ్ళ కొట్టేస్తా మొత్తం, ఇంకా ముక్కు మొత్తం అయిపోయింది నా చేతిలో అని. ఈమెకైతే ఈమెకి చేస్తా, ఈమె పని మంచిగా చేస్తా, ఇంటికి వెనక చేస్తా, అందరు పని చేస్తా. మొన్న నుంచి తిరుగుతా ఉన్నాడు ఆడ ఈడ ఆడ ఫోన్ ఈయనే వేయండు, ఫోన్ రా ఏమన్నా కూడా ఈయన. ఈమె ఏం తెలుసా, ఈయనే వేయండు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి, ఇమ్రాన్ అన్న దగ్గర వేయండు ఆడి. ఈ వీడియో కూడా ఇమ్రాన్ అన్నకు చూపిస్తా మొత్తం తీసి, అప్పుడు చేస్తా ఒక్కొక్కని పని. చూడు నువ్వు మాట్లాడేది ఎక్కువ. ఏ ఫ్లోర్ అది చూసుకున్నా ఏమనకు దానికి ఎంత బాగాలేదన్నా చేస్తా ఏమంతా కొట్టకురా. అసలు ఎక్కడ ఎట్లా వచ్చిందో ఏమో ఎవరికి తెలిసినా నాకు కూడా తెలియదు, ఒక్క మాట కూడా చెప్పలేదు. నాకు ఏం చెప్పలేము, నాకు ఓన్లీ స్నాప్ ఒకటి వచ్చిందని. జస్ట్ ఇట్లా పబ్బుది పెట్టిండు స్నాప్ అంతే. లోపలికి వచ్చి ప్రైవేట్ పార్టీ నడుస్తుంది, ఏమన్నా ఉన్నా నేను లోపలికి పోవాలా? నువ్వు అతను ఐడెంటిఫై చేస్తాను, మా బౌన్సర్ తీసుకెళ్తాను, ఇల్లు చూసుకొని తీసుకొని వస్తాను. లొల్లి చేస్తే అందరూ లోపలికి పంపిరు కదా. నేను ఉందో లేదు చూసుకో, లోపలికి వెళ్ళు. చూడండి అరుచుకుంటా ఉన్నావు, నువ్వు ఒక్కడే ఎవడేదో చెప్పు. ఆయన వెళ్తాడు, నువ్వు బయట చూసుకోవద్దా? నువ్వు కూడా నువ్వు రా.
అవసరమే లేదు. ఎవరు లేకపోతే ఎవరు రావద్దా? ఆడపిల్ల ఇట్లనే ఉంటాయా? నేను ఇమ్రాన్ వైద్యంలో మాట్లాడతా. అయినా కూడా పక్కా ఎంత సపోర్ట్ ఇక్కడ మీరు చేయలేదు అంటే తెచ్చింది ఏం తెచ్చిన పబ్లలో మేము కూడా అయినా బయట స్మోక్ ఉంటది, పొగ ఉంటది, ఒక్క మాట చెప్పరా? ఎందుకు వస్తున్నావు? నచ్చలేదు మీరు చేసిన లెక్క చెప్పాలి. మేమేం తప్పు చేసినాం చెప్పు. వాడేదో ఇంట్లోనే కూర్చోవాడు. అదే కదా ఎన్ని రోజులు అవుతున్నారు ఇంట్లో కూర్చొని? ఈ టైంలో ఈ టైంలో తీసుకొని వస్తా. పక్కనే వాళ్ళనే ఉంది. అరే మంచిగా ఉండదు కదా మామాడు. వానికి అడిగిరా మీరు? ఇంకెన్నో ఇంట్లో వస్తున్నాడు ఎప్పుడు? ఆడపిల్లరా మామ అమ్మ చేస్తున్నాడు. వాడికి ఏం చేయాలా? వాడికి ఏం లేకపోతే పబ్బోలే అలౌడ్ చేయరు. అమ్మా నన్ను మాట్లాడే ఛాన్స్ ఇస్తారా? చెప్పి ఏం చెప్తావు? మీ సర్ప్రైజ్ మీరే ఇస్తారా? మాకు తెలియదా? మాకు తెలియదు. చెప్పిరా మీరు సోయిన్సైడ్ పోతున్నామని? ఊరు చెప్పా సర్ప్రైజ్ నీకు చెప్పా. నీకు చెప్పిరా? నువ్వు మమ్మల్ని చెప్పిరా? సీరియస్ గా వదిలేస్తున్నాం. తప్పు లేదు, మాది తప్పు. మేము మాతో మాట్లాడు. మా అమ్మ ఎంత బాగా తెలుసా? ఏడి పోయిందో పొద్దున పోయింది, ఇప్పటిదాకా రాలే. పొద్దున పోయిండు, అసలు నీ చంపని వరవటేస్తా. మొత్తం ఏడబట్టి అలా పంపించడం. రాత్రుల్లో పూట టైం ఉన్నది, టేబుల్ ఉన్నది. ఇంటికి పోయినాక నీ పని కూడా చేస్తా. వద్దా ఎవరిని ఏముందండి బయట అన్ని ఏం లేదు మామ. నువ్వు నడుగు. ఊకే వాళ్ళ వెనకాల పోతున్నావు. చెప్పండి. కూర్చొని ఏడుచుకుంటూ కూర్చోమంటారు. అయితే మీలాగా అయితే రోజు మీరు ఏడవాలి, వాడు ఏడవాలి. రోజు ఇంత అయిందని చెప్పేసి ఎందుకంటే ఇదంతా అట్లనే ఉంటాడా? ఇక లైఫ్ లో ఏముంటాయి? అయ్యా మంచి సైడ్ ఏం చేసుకోమా? అయ్యా చేసుకోమా? మీరు అంటారు కదా వాళ్ళు ఎట్లా ఎందుకు చేస్తున్నారు? మామూలుగా తీసుకోవద్దు. ఓకేనా? వచ్చి మర్యాదతో మాట్లాడుతుంది. నాకు ఇంత మర్యాద లేదా? నువ్వు ఇచ్చే మాకు, నేను నువ్వు ఇచ్చే మర్యాద ఇదే మాకు. ఫస్ట్ నేను వీడియో చూపిస్తున్నా. నేను అందుకే ఇమ్రాన్ భాయ్ కి చూపిస్తాం. మీకు అర్థం అయితే లేదు. హాస్పిటల్ కి రేపు పోదాం గాంధీకి. మీకు అవసరం కావాలి, ఇన్వెస్టిగేషన్ కావాలంటే మేము కావాలి. ఉండదు నేను చెప్పేది మొత్తం మర్యాద లేదా నాకు? అది చెప్పేది మీరు అర్థం చేసుకుంటాం కానీ నువ్వు చెప్పే రీతి సరిగా లేదు. ఎట్లుందో అర్థం చేసుకుంటాం.
సరే చెప్తా ఇను. చెప్పు. ఇగో డాక్టర్ ఏం చెప్పింది తెలుసా? ఎవరైతే ఈయన ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఈయనకు పొగబడదు, బయట దుమ్ము ధూళి పోదు 3 months దాకా. 3 నెలలు అన్నాడనా? నువ్వు ఉన్నావు నా వెంబడి దగ్గర అన్నకు చెప్పలేదు కదా మీరు? మీరు చెప్పింది కరెక్టే. పైన స్మోకింగ్ కాదు, స్మోక్ కాదు. ఏ పక్కన స్మోకింగ్ ఉన్నా స్మోకింగ్ తో సపరేట్ ఉంటుంది మనకి. బయట ఉందా లేదా? అది డీజిల్ ఉంటుంది. నేను పోయినా ఏం కాదు, వచ్చే పోగి ఏం కాదు. స్మోకింగ్ అయితే స్మోకింగ్ అలా లేదు. దానికి స్మోకింగ్ జోన్ సపరేట్ ఉంటది. అక్కడికి వెళ్ళి మాత్రమే తాగాలి. ఇంకా ఫ్లోర్ లో కూడా తాగాలి, ఎవరికి పడదు. అట్లా చూసుకుని అన్ని సేఫ్టీ అన్ని మేము చూసుకున్నాం, మాకు తెలుసు. చూసుకునే వచ్చినాం మేము. వాడికి డాన్స్ అంటే ఇష్టం. అన్నలు అనుకోని మా తమ్ముడు అనుకోని నా తమ్ముడు అనుకోని నేను తీసుకు. మీకు వేరేవన్నీ కావాలంటే మేము కావాలి. మేము బయటకు పోయి తీసుకొని పోతామంటే మిమ్మల్ని అడిగి పోవాలా? ఇదేకండి ఏమండి? డాన్స్ అంటే ఇష్టం అండి. వాడికి డాన్స్ అంటే ఇష్టం అండి. డాన్స్ ఆడే ఎక్కడ చెప్పండి. ఏ డాక్టర్ అడగండి, 24 గంటలు ఇంట్లో ఉంటే కరెక్ట్ కాదు. 4 రోజులకు ఒక రోజైనా బయట కొంచెం మైండ్ రిలాక్స్ కోసం అన్నా బయటకి తిరగాల్సి బయట మాతో వచ్చిందని తెలియదా? తెచ్చిరు కదా, ఇంత మాతో వచ్చిందని తెలియదా? తెచ్చిరు కదా, మీతోనే తెచ్చిరు. ఒక్క మాట చెప్పి పబ్బు తీసుకోవచ్చు. మేము సప్లై ఇస్తాం. కంట్రోల్ కాలే. నేను దూరంలో పడతా, మీరే చెప్తే మళ్ళీ సెట్ అయినా చెప్పిండు కాబట్టి కదా మేము తీసుకొస్తాం. మరి చెప్పినా తప్పేం లేదు, మేము తీసుకొచ్చినాము అన్ని. సెట్ అయిపోయినా అని చెప్పినా, సెట్ అయిపోయినా అని చెప్పినావా? తగ్గిందని చెప్పినావా? ఏం తగ్గింది? మొత్తం తగ్గిందా? నీ టాబ్లెట్లు అయిపోయినా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినాకనా నువ్వేం చెప్పాలా? సో నాకు ఇట్లా పడది, ఏదో ఒక పొగ ఉంటుంది కంపల్సరీ, అది నాకు పడదు. నాకు అసలు బయట బండి మీద పోతేనే ఇట్లా ఖర్చు పెట్టుకొని పొమ్మన్నారని చెప్పలేదా వాళ్ళకి? అరే అడుగుతున్నా, మాట్లాడు. వాడు వద్దానే అన్నాడు, మేము తీసుకొచ్చినా మేము కాదని. మాకు తెలియదా మామ? మేము ఎప్పుడు చూడలేదా? ఇది ఒక్కటేనా మేము చూసింది మా లైఫ్ లో? ఏడి తీసుకోవాలో ఏడి తీసుకోవద్దాం మాకు తెలియదా? తెలియకుండా ఏడు దాకా తీసుకొస్తామా? మన చిన్నపిల్లలు కదా మామ. ఎవరిని అడిగి తెచ్చి నాకు ఒక మాట చెప్పు. ఎవరిని అడిగి ఎట్లా చేస్తాము? నువ్వు మధ్యలో మాట్లాడదు. వాడు 4 రోజులు కానీ ఏదైనా కానీ మీరు తీసుకొని సప్లై చేసి ఇన్ని రోజుల నుంచి అలా ఒకే ఒక అట్లా నేను మాట్లాడి కోసం మేము రాత్రి పగలు చూసి పిఎస్ఎస్ చుట్టూ తిరిగేసి సీసీటీవీ
షాప్ పోయి అడిగి ఏరుకొని వచ్చిన పిచ్చోళ్ళం. ఒక మాట చెప్పాలా? ఒక మాట అన్నిటికీ మీరు హెల్ప్ చేసిన కాదు అనట్లే, కానీ మీరు అట్లా తీసుకున్నారు. మేమేమనుకున్నాం తెలుసా, మాతో వస్తే మీరు ఏమన్నారు అనుకోని ఆ నమ్మకంతో తీసుకొచ్చుకున్నాం. నేను డాక్టర్ దగ్గర తీసుకొని కూర్చోబెట్టి మా మీద నమ్మకం ఉంటుంది. మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మాట ఒక మాట, నేను ఎంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తున్నాను రాలేదు చెప్తున్నా. నేను బండి మీద వచ్చిన ఇంకా 2 వీలర్ మీదనే. నేను చెప్పేది ఏంటంటే, నా ఎవరు రేపు హాస్పిటల్కి రండి, ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో 2-3 ఉన్నారు, ఒక్కడు కూడా కాదు. డాక్టర్లు 10 రోజులు కోర్స్ ఇస్తారు, మనం 10 రోజులు టాబ్లెట్ వేసుకుంటామా? ఒక తుమ్ము అవి మళ్ళీ ఓపెన్ కష్టపడి ఇంట్లోకి నేను ఓపెన్ చెప్తున్నా. ఊకే మీకు డాక్టర్ చెప్తున్నాను, మీకు ఏమైనా అనిపిస్తుందేమో. మేము మాట్లాడినాం, మేము తెచ్చినాం, ఇంటికి తెచ్చినాం, ఎట్లా చేసినాం, ఎట్లా మీరు బయట తీసుకొని తిరుగుతున్నాయి కాదంటే లేను. మీరు వీడియో చేస్తున్నారు, మీరు చాలా కష్టపడ్డారు. మీరు చేసే కష్టానికి నాకు చాలా మంచిగా అనిపించింది. మావాడు కదా ఏమంటారులే మనోళ్ళే కదా అని చెప్పేసి అదే ధైర్యంతో హడావిడి వచ్చినాక కూడా ఒక్క మాట చెప్పలే అన్న, నాకు చెప్పిండు. ఏం చెప్పిండు అంటే చెప్పిండంటే అట్లా అట్లా చెప్పలేడు వాడు. ఏం చెప్పినాడు అంటే, బామ్మకి తెలిస్తే తిడుతుంది, అమ్మకి తెలిస్తే తిడుతారని మాత్రమే చెప్పినాడు వాడు. ఇట్లా చెప్పినాడు. అరే ఏమైతే మనోళ్ళే కదా, ఏమైతే రోజు మనం తిరుగుతలేమా అనే ఉద్దేశంతో వచ్చిండు అంటే మీరు ఏమన్నారని మాట్లాడకండి. నువ్వు ముఖం కూడా చూపి. మీరు ఒక్క మాట చెప్పి ఉంటే ఈ రోజు మేము అన్న వాళ్ళని అడగకపోయేటోళ్ళం. ఇప్పుడు ఇంత లొల్లి కూడా కాకపోతే అర్థమైందా? ఇప్పుడు నీ మేము బయట పెట్టాం. వాడి తప్పేం లేదండి, మేమే తీసుకొని వచ్చాం సర్ప్రైజ్ అని చెప్పిన. వాడి షర్టు ఇప్పించేసి తీసుకొని వచ్చి అని సర్ప్రైజ్ ఇచ్చి నడరాన్ని మంచి డాన్స్ ఆడడం అట్లేమని ఉంటే మేము ఆయన గురించి ఇంత చేసినాం, ఆయన గురించి ఆలోచించామా? ఇంత చేసిన నేను ఏమంటున్నా, మీరు మంచి సపోర్ట్ చేసి అంత చేసి నేను ఏమన్నా కాదంటున్నానా? మీ టీమ్ లా ఇమ్రాన్ భాయ్ టీమ్ లా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిరు, కాదంటే అందరు సపోర్ట్ చేసిరు. కాకపోతే ఏంటంటే ఆయన ఉన్న సిచ్యువేషన్ మీకు తెలియదు. నేను ఊకే చెప్తే ఒకటే పట్టుకొని మాట్లాడలేదన్నా సరే ఉన్నది. కానీ జస్ట్ ఒక మాట వచ్చినప్పుడు, అరే విజయ్ ఎందుకు అట్లా చేసినావు, శ్యామ్ ఎందుకు ఇట్లా చేసినావు, చిన్న ఒక మాట చెప్తే మేమే సైలెంట్ ఉండి ఇవన్నీ నీకు నాకు ఆర్గ్యుమెంట్ ఉండకపోతుండే. మనకి ఆ ర్యాప్ ఉంది కదా, ఆ ర్యాప్ తో మనం ఇవన్నీ లైట్ మంచి చెప్పుంటే మేము వింటుండే, ఇదే మాట మంచి కూర్చొని చెప్పుంటే మేము వింటుండే. నువ్వు వచ్చేసి ఓడరా అంటే ఎట్లుంటది మామ, ఒక మాట చెప్పు. నీకు నచ్చలే కరెక్టే, విధానం పెట్టుకుంటా చెప్పే విధానం పెట్టుంటది. ఓకే, మీకు తెలియదా? మీకు తెలియదని అంటే తెలుసు, మీతో వచ్చినట్టు ఆయన పబ్లో ఉన్నట్టు ఎట్లా తెలిసింది? పబ్బు పోతున్నట్టు చెప్పింది నాకు. మమ్మల్ని చూసినప్పుడు కొంచెం ఆగాలి కదా. మీరు ఎప్పుడు తెలియదు అని పబ్బులు మీరు తిరగలే? ఎప్పుడు మేము తిరిగిన పబ్కి ఏం తీసుకోవచ్చు అని ఎప్పుడు అన్నానా? మీరు ఎంజాయ్ చేస్తారు, కలుస్తారు, వీడియోలు చేసుకుంటారు, అంతా మంచిగా ఉంటారు. అందుకే నేను ఏ రోజు ఏం అడగలే. ఇప్పుడు అనుకున్న సిచ్యువేషన్ వేరు. మాతో వచ్చినాక కూడా మీరు ఇంత టెన్షన్ పడితే మరి ఏం మాట్లాడుతున్నారు? మీరే పెట్టుకోని ఏమైనా వేసుకొని మేము పోతున్నాం. ఓకేనా? బస్ ఏం మాట్లాడాలా? ఏం నేను మిమ్మల్ని ఏమొద్దు అంటున్నా. నేను పోదల్లే ఇప్పుడేంది ఇప్పుడు అది తీసుకోవాలి అంతే కదా. తీసుకోవాలి
నమ్మకం అవుతా మేము తీసుకొచ్చినాం, మేము ఇంటికాడ పెడతామని. ఎందుకు ఇంటికాడ తీసుకొచ్చినాం కదా, నా మీద నమ్మకం. మళ్ళీ ఇప్పుడు మధ్యలో ఏమైనా అవుతుంది, మళ్ళీ ఓడి బాధ్యత. మొన్న మధ్యలోకి వెళ్ళిపోయినందుకే కాలే. నేనేం చెయ్యను, నేనేమి చెయ్యి కూడా. ఏమనదు మమ్మల్ని ముందే పొద్దున అనుకోరాదు. మీరు దించారా? మీరు నమ్మకం నువ్వే మామకి అలా చెప్పు. మళ్ళా నేను పోతా అని చెప్పు, నోట్లకి మాట వస్తుందా? మంచి గురించి చేసి మంచిగా ఎంజాయ్ చేస్తే ఆలోచించుకున్నాం వాళ్ళు. ఎవరు అడగలే మామ, సర్ప్రైజ్ చేయడానికి తీసుకొచ్చినాక ఒక్క నిమిషం బయటికి వస్తాను. బయటికి వచ్చానా మమ్మీకో నాకో ఫోన్ చేసి ఇట్లా తీసుకొచ్చారు చెప్పాలా కదా. ఇప్పుడు మమ్మల్ని రాదు మామ, నువ్వు ఎందుకు తిడతావు? మమ్మల్ని తప్పు చేసినామని అనుకుంటున్నావు కదా, మరి మమ్మల్ని మరి. సరే ఒక మాట అడుగుతాను, దీనికి ఫాలో ఎవరైతే వెనుక అయ్యారో, సరే ఇప్పుడు ఫాలో ఎవరైతే అయ్యారో వెనకాల దొరికిరా వాళ్ళని. అరే అదే పని అయిపోతుంది, అదే టెన్షన్ అదే దాంట్లో 4 రోజులు తిరుగుతున్నాం కాబట్టి ఒక్క రోజు తీసుకొచ్చిన వెనకాల దుష్మన్ మనకు తెలుసా? తెలుస్తుంది. ఇప్పుడు మేమున్నాక ఎవడేం చేస్తాడు మామ? మేమున్నాక నమ్మకం లేదా? మీరు ఫస్ట్ మీరు అది టీపీరి, అప్పుడు మాట్లాడతాను. సరే ఇప్పుడు మీరు ఇంతగానో తిరుగుతున్నారు కాబట్టి నేను మధ్యలోకి వస్తే నేను పోనీ వాళ్ళు కష్టపడుతున్నారు. అదే మైండ్ సెట్ ఎందుకు తీసుకోవద్దు మాతోనే తీసుకొచ్చుకున్నాము. ఏమైనా తప్ప చెప్పు, వాడు ఏమైనా తాగిపిస్తున్నామా, తినిపిస్తున్నామా? నువ్వు మాకు తెలుసు సీరియస్ గురించి అంటే నేను అంత అలవాట్లేదు. నాకు కూడా సీరియస్ ఎందుకు అవుతున్నా అంటే, నేను ఏమంటున్నా ఎందుకు సీరియస్ అవుతుందో, మనం గాంధీ పోదాం, నేను డాక్టర్ల దగ్గర కూర్చొని మాట్లాడతా, మీరు ఇనురు కాలి. నేను సీరియస్ అయిన దానికి రీజన్ ఆమె నొత్తున్నాయి, ఆమె నొత్తున్నాయి. అరే మా గురించి ఎందుకు రా నువ్వు కొట్లాడతావు? మా గురించి ఎందుకు రా? అరే తప్పు మాట్లాడా? మేము చెప్పకుండా తీసుకొచ్చున్నాం కదా. మేము ఒకటి అనుకుంటే ఒకటైంది, ఏం చేస్తాం? తప్పు మాదే. అరే అది కాదు విజయ్, తప్పు మనదే. గట్టిగా కూడా మాట్లాడు మామ, తప్పు మాదే. మేము ఒకటి అనుకున్నాము, సర్ప్రైజ్ గా తీసుకొచ్చినాము. మీకు చెప్తే వాళ్ళకి తెలుస్తుందని మేము చెప్పకుండా తీసుకొచ్చినాము. అదొక్క విషయంలో మాకు తప్పైతుంది. సరే ఇప్పుడు ఏంటి, వాళ్ళు తీసుకోవద్దు. అవసరం లేదు, తీసుకోరా. అరే పోరా బై, ఇది నేను వాడిని మాత్రం ఒక్క మాట ఏమనదు మాత్రం ఒక్క మాట అనొద్దు. నేను చెయ్యి పెట్టా, నీకు మాట ఇస్తున్నా, చెయ్యి పెట్టా. కానీ మా ప్రాబ్లం ఏందో నీకైతే నేను ప్రూఫ్ ఇప్పిస్తా. ఎందుకంటే చెప్తే చాలు, మేము నమ్ముతాం. మాకేం ప్రూఫ్ వద్దు, బస్ అదొక్కటి నమ్మకం పెట్టుకో. బోరా